వీటిల్లో ఇంకా మొక్కలేవి పెట్టలేదు. ఆకుకూరలు పెడదామా లేకపోతే ఫ్రూ ఫ్రూట్స్ అంటే స్ట్రాబెర్రీస్ పెట్టొచ్చు. స్ట్రాబెర్రీస్ ఇంకా సాప్లింగ్స్ ఏమి అప్పుడే రాలేదు కాబట్టి ఏం పెడదాం సజెస్ట్ చేయండి. దీంట్లో ఏం పెడితే బాగుంటుందో. ఆర్నమెంటల్స్ పెంచేంత అంటే అంత ఇంట్రెస్ట్ నాకు లేదు. పైగా ఎండ కదా, ఇంత ఎండకు కూడా ఆర్నమెంటల్స్ బ్రతకపోవచ్చు. ఇదేమో నిత్యమల్లి, మేబీ జీనియాస్, కాస్మోస్ ఇట్లాంటివి పెంచితే బాగుంటుందేమో. మీ సజెషన్స్ కమెంట్ చేయండి. మీరు చెప్తే నేను ఫాలో అవుతా కదా ఎప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంపత్. వెల్కమ్ టు అవర్ గార్డెనర్ ఛానల్. మేమైతే చాలా బాగున్నాం ఇప్పుడు. మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ వీడియోలో మమ్మల్ని బ్లెస్ చేసినందుకు. విషయానికి వస్తే ఈ వీడియోలో ఏంటంటే, మాకు ఈ సీజనల్ చేంజ్ వల్ల ఇప్పుడు ఈ వర్షాకాలం వచ్చే ప్రాబ్లం ఏంటంటే, మట్టి ఎప్పుడు తడిగా ఉండడం, తేమగా ఉండడం వల్ల గాజు పురుగులు రావడం. అవి వచ్చినాయి ఒక చోట ఉండకుండా ఇంటి ముందు అంతా తిరుగుతూ ఉంటాయి. లేకపోతే టెర్రస్లో ఉంటే, ఫస్ట్ ఫ్లోర్లో టెర్రస్ ఉంటే గ్రౌండ్ ఫ్లోర్లోకి రావడం అట్లా జరుగుతూ ఉంటుంది. గాజు పురుగుల గురించి ఇంతకుముందు కొన్ని విషయాల్లో చెప్పాను, కానీ స్పెసిఫిక్గా దాని గురించి ఏది చేస్తే బాగుంటుంది అనేది నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేయలేదు. మాకు బిజినెస్ నెంబర్కి చాలా మెసేజ్లు వస్తున్నాయి అన్నమాట. గాజు పురుగులు వస్తున్నాయి సార్, ఏం చేయాలని అడుగుతూ ఉన్నారు. వాళ్ళకి హెల్ప్ అవుద్ది అన్నట్టుగా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నా. ఈ వీడియో మీరు ఖచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నా. వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ముందు అవి గాజు పురుగులు వచ్చినవి పంపించాలంటే ఏం చేయాలో చెప్పే ముందు, అవి ఎందుకు వస్తాయో కొద్ది ఇన్ఫర్మేషన్ మాట్లాడుకుందాం. మీరు ఒకవేళ ఇనార్గానిక్ మెథడ్లో ఫాలో అవుతూ, అంటే మీ తోటల్లో పెరటి తోట కావచ్చు, మిద్దె తోట కావచ్చు, మీరు ఏమన్నా యూరియాలు, డిఏపీలు ఏవేవో ఉంటాయి, నాకు అవన్నీ కూడా తెలీదు. ఒకవేళ అట్లా ఇనార్గానిక్గా వెళ్తే బహుశా మీకు ఏవి ఈ గాజు పురుగులు రాకపోవచ్చేమో. కానీ ఆర్గానిక్ పద్ధతుల్లో మీరు మిద్దె తోట పెంచుతున్నామంటే, ముఖ్యంగా పేడ ఎరువు వాడుతూ ఉంటాం కదా, ఆ పేడ ఎరువులో పుడతాయి ఇవి. ఒకటి నత్తగుల్లలు, ఒకటి సెంటిపీడ్స్ అంటాం. అంటే ఇవేమో గాజు పురుగులేమో మిల్లీపీడ్స్, సెంటిపీడ్స్ అంటేనేమో జెర్రీల టైప్ వస్తాయి, పొడుగ్గా ఉంటాయి అవి. సో ఈ గాజు పురుగుల విషయానికి వస్తే అవి అంత హానికరం అయితే కాదు నాకు తెలిసినంత వరకు. ఉంటాయి, మట్టిలో ఉన్నంతసేపు ఉంటాయి. ఇంకా వర్షం ఎక్కువ వచ్చి దానికి ఏమన్నా తేమగా ఎక్కువ కావాలనిపిస్తే అది చుట్టూ కూడా తిరుగుతాయి. వస్తాయి, అట్లా తిరుగుతూ ఉంటాయి తప్ప వాటి వల్ల స్పెసిఫిక్గా మనకు హామ్ కానీ లేకపోతే మొక్కలకి ఏమన్నా ప్రమాదం కానీ ఏమీ జరగదు. చిన్న టైనీ సాప్లింగ్స్ ఏమన్నా మనం నారు పోసుకున్న విత్తనాలు పెట్టినా వాటిని ఇవి ఎక్కువ సంఖ్యలో ఉంటే వాటిని ఆక్రమించేసి ఆ కాండం చుట్టూ చేరి వాటిని చిన్న మొక్కల్ని తిని వాటిని చంపేస్తూ ఉంటాయి అన్నమాట. అంతేగాని పెద్దగా ఫ్రూట్ ప్లాంట్స్, మంచిగా హెవీగా పెరిగిన మొక్కల్ని కానీ, ఆల్రెడీ పెరిగిన తీగజాతి మొక్కలు అట్లాంటివి ఉంటాయి కదా, ఇట్లాంటివైనా ఆర్నమెంటల్స్ అయినా ఏవైనా మంచిగా పెరిగిన మొక్కల్ని అవి ఏమీ చేయలేవు. కాబట్టి మీరు దాని గురించి ప్రత్యేకంగా పని కట్టుకొని వాటిని చంపాలి, తరిమి కొట్టాలి అనేది అనుకోకపోవడం మంచిది. అవి నేచర్లో పార్టే కాబట్టి అవి ఉంటేనే లైఫ్ సైకిల్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుందని నా ఉద్దేశం. ఆ క్రిమి కీటకాల గురించి ఎక్కువగా ఉంటే నేను చెప్పేది ఫాలో అవ్వండి తప్ప కొంచెంగా ఉంటే ఫీల్ అవ్వకండి. ఇంకా కొంచెం హెవీగా ఉండి మనం ఇబ్బంది పడుతున్నా, లేకపోతే వాటిని చూసి మిగతా వాళ్ళు కొంచెం అసహించుకున్న కొన్ని కంప్లైంట్స్ ఎట్లా విన్నానంటే, మామూలుగా మంచి విల్లాస్, పెద్ద విల్లాస్లో ఉండేవాళ్ళు చిన్న ఇంటి ముందు కానీ సైడ్కి కొంచెం ప్లేస్ ఉంటుంది కదా, దాంట్లో ఏవో కొంచెంగా మొక్కలు, ఆకుకూరలు, కూరగాయలు ఏవో పెంచుకుంటున్న వాళ్ళు ఈ పేడ ఎరువు తెచ్చి వేయడం అట్లా చేయడం వల్ల గాజు పురుగులు వచ్చేసి వర్షం పడగానే గోడ మించి పక్కుంటూ వెళ్ళి పక్కింట్లోకి వెళ్ళాయట. ఇంకా పక్కింటి వాళ్ళు గొడవ, ఒక్క పురుగు చూసినందుకు విపరీతమైన గొడవ చేశారని చెప్పేసి అన్నారు. నేను అందరికీ చెప్పేది ఏంటంటే, మన ప్రకృతిలో మమైకమై మనం బ్రతికితేనే మనకు మనుగడ ఉంటుంది. ఇట్లా కనిపించిన వాటినల్లా చంపుకుంటూ పోతూ చేస్తే మాత్రం బాగుండదు మనకి. ఇంకా మన వల్ల కాదు బాబు, మాకు అవి వద్దు, ఇంకా మేము పడలేకపోతున్నాం వాళ్ళతో వీళ్ళతో అనిపించుకోలేకపోతున్నాం అనుకుంటే మాత్రం ఇంకా తప్పని పరిస్థితుల్లో అయితే ఇవి వాడచ్చు. ఇదేంటంటే మెటరైజం అండి, ఇది జూమ్ చెయ్యి. ఈ మెటరైజం ఎనసోప్లి వల్ల చాలా లాభాలు ఉంటాయి మనకి. మొక్కలకి రూట్ గ్రబ్స్ వస్తుంటాయి, మన కంపోస్ట్లో పుడుతూ ఉంటాయి, పేడ ఎరువులో కూడా పుడుతూ ఉంటాయి అనమాట. ముందుగానే మనం మట్టి మిశ్రమం కలుపుకున్నప్పుడే ఇది వాడి ఉంటే మనకి అసలు సమస్య అనేది పుట్టదు.
ఒకవేళ ఆల్రెడీ మనం పెట్టుకున్నప్పుడు కలపలేదు, లేకపోతే మేము మట్టి కలుపుకొని ఎప్పుడో సంవత్సరం అవుతుంది, ఇప్పుడు పురుగులు ఉన్నాయంటే ఖచ్చితంగా ఇది వాడచ్చు, మెటరైజం ఎనసోప్లి. అండ్ ఇది వేపపిండి అండి. ఇది మంచి ఫర్టిలైజర్ కమ్ పెస్టిసైడ్ కూడా. మనకు పురుగుల నుంచి చాలా మంచిగా కాపాడుద్ది మొక్కల్ని. వేపపిండి, వేప గింజల పొడి. ఇది వచ్చేసి పొగాకు. దీనివల్ల పూలు బాగా పూస్తాయి. దీనికి ఉన్న స్ట్రాంగ్ స్మెల్ వల్ల పురుగులు, మొక్కలకు హాని చేసే పురుగుల నుంచి దూరం చేసుకోవచ్చు. ఇది వచ్చేసి పెస్ట్ ఆయిల్. మీకు ఇంతకుముందు వీడియోస్లో చాలాసార్లు మీకు చూపించే ఉంటాను. ఇదేంటంటే నీమ్ ఆయిల్, కరంజీ ఆయిల్, క్యాషూనట్ ఆయిల్, ఫిష్ ఆయిల్ అండ్ మినరల్స్ ఆయిల్స్ కాంబినేషన్ అనమాట. పురుగుల మీద బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇది కూడా పురుగులను ఏం చంపేయదు, విషం కాదు, రాకుండా చేస్తుంది అనమాట. ఇది వాడడం వల్ల మీకు సకింగ్ పెస్ట్లు రావు, పూలు మంచిగా పూస్తాయి, మొక్కలు మంచి ఏపుగా పెరుగుతాయి, జలగల్ లాంటివి కూడా నాశనం అయిపోద్ది అనమాట. వాడే విధానం ఇప్పుడు చూపిస్తారండి. ఇప్పుడు నేను చూపిస్తున్నది ఏంటంటే 100 కుండీల వరకు క్వాంటిటీ వరకు సరిపోతుంది. మీకు ఇంకొంచెం తక్కువ మొక్కలు ఉన్నాయంటే నేను చూపించే క్వాంటిటీలో మీరు తక్కువ చేసి వాడుకోవచ్చు. ఒకవేళ ఇది మీరు ఎక్సెస్గా వాడినా ప్రమాదం ఏమీ ఉండదు. ఇది వర్మీ కంపోస్ట్ అండి. నియర్లీ 5 kgs అంత ఉంటుంది. 5 kgs దాంట్లో ఇది ఒక 1/2 kg అంత కలుపుకుంటే సరిపోతుంది. ఈ మెటరైజం ఎనసోప్లి వచ్చేసి 1/2 kg కలుపుతున్నాను. పక్కాగా కొలిచి ఏం వేయట్లేదు, దాదాపుగా అంటే మనకి తెలుస్తుంది కదా అట్లా వేస్తున్నాను. ఇదేమో పొగాకు పొడి, ఇది 1/2 kg వేస్తున్నాను. ఇది నీమ్ పౌడరు, వేపగింజల పొడి. ఇది కేజీ అంత వేసుకోవచ్చండి. అసలు మా దగ్గర ఉన్న క్వాలిటీ అయితే మీకు బయట మార్కెట్లో ఎక్కడ దొరకదు. స్మెల్ చూడొచ్చు, అసలు ఓపెన్ చేయగానే కలర్ చూస్తే కూడా అర్థమైపోతుంది. వేపగింజల పొడి. నేను ఇక్కడ వాడుతున్న ఐటమ్స్ అన్నీ మీకు కావాలంటే మన ఆన్లైన్ స్టోర్లో అవైలబుల్ ఉన్నాయి. మన వెబ్సైట్ విజిట్ చేసి బుక్ చేసుకోవచ్చు, లేదంటే వాట్సాప్ ద్వారా కూడా మమ్మల్ని కన్సల్ట్ అయ్యి ఆ విధంగా అయినా బుక్ చేసుకోవచ్చండి. ఇప్పుడు కొంచెం ఒక 10-15 డ్రాప్లు పెస్ట్ ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాము. మరీ ఎక్కువ పేస్ట్ లాగా అయ్యేటట్టు కాదు, జస్ట్ 10 ml అరౌండ్ అంత యాడ్ చేస్తే సరిపోద్ది. ఇప్పుడు చూసారు కదా నేను ఎట్లా చల్లానో. ఇప్పుడు దీన్ని అంతా మంచిగా కలిపేసుకుందాం. ఇది అసలు ఓపెన్ చేయగానే ఈ పొగాకు అయితే ఏంటి, నీమ్ పౌడర్ అయితే, ఆ పెస్ట్ ఆయిల్ ఘాటు తెలుస్తుంది. దీనివల్ల మనకి సకింగ్ పెస్ట్లు ఉంటాయి చూడండి, మొక్కలకి వస్తాయి. పేనుబంక ఒకటి, పిండి నల్లి అని అంటాం చూడండి, ఆ సమస్యలకు కూడా మంచిగా పనిచేస్తుంది. నేను వాడిన తర్వాత నాకు బీరకాయలు కూడా విపరీతంగా కాసాయి. సేమ్ ఇదే మెథడ్. మీరు ఇది ఒక్కసారి వేసుకుంటే సంవత్సరం వరకు మళ్ళీ కూడా దాని జోలికి రానక్కర్, అంటే మళ్ళీ పురుగుల కోసం స్పెషల్గా ఏమీ కలపక్కర్లేదు. అండ్ ఇవి ఎరువులే కదా, ఎరువులు కాబట్టి మీకు మంచిగా మొక్కలన్నీ మంచిగా పెరుగుతాయి. పెరగట్లేవు అనుకుంటే మళ్ళీ ఒకసారి కూడా వేరేవి ఇంకా బోన్ మీల్, సీవీడ్, ఎప్సమ్ సాల్ట్ అవన్నీ కలిపి కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. మనం ఇప్పుడు ఫాలో అవుతుంది బయో ఫర్టిలైజర్స్, బయో ఫంగస్. ఇప్పుడు వాడింది ఏది, ఈ మెటరైజం అనేది కెమికల్ కాదు. అదేమి మనకి హార్మ్ఫుల్ కాదు, చెట్లకి హార్మ్ఫుల్ కాదు, మట్టికి హార్మ్ఫుల్ కాదు, మైక్రోబ్స్కి హార్మ్ఫుల్ కాదు. మంచి మైక్రోబ్స్ అవి మిగతా మొక్కలకు హాని చేసే వాటి మీద ఫైట్ చేస్తాయి అంతే. ఇలా మనలాగా కష్టపడుతూ ఉన్నాం కదా మొక్కలు పెంచడంలో వేరే పురుగులతోటి, అవి వాటి గురించి తయారు చేసిందనమాట. అది ప్రకృతిలో ఒక భాగమే. మనం ఎంతసేపు పురుగులు రాకుండా ఉండడం కోసం, వచ్చినవి పారిపోవడం కోసం అట్లాంటివి చేస్తూ ఉంటాం తప్ప చనిపోవాలి, వాటిని చంపేయాలి అనేవి ఈ ఆర్గానిక్ మెథడ్స్లో ఒక పార్ట్ అని నేనైతే అనుకోను. మనం అలాంటివి కూడా ఏమి చెయ్యం. నాకు అప్పుడప్పుడు ఈ స్టిక్కీ ట్రాప్స్ కానీ, స్టిక్కీ ప్యాడ్స్ పెడతా ఉంటారు. స్టిక్కీ ప్యాడ్స్ కానీ, వేరే ట్రాప్స్ కానీ, ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్, అవి పెట్టడం నాకు ఇష్టం ఉండదు. కానీ ఫ్రూట్ ఫ్లైస్ చాలా ఇబ్బంది పెడుతున్నాయి. మనకు వచ్చే అరాకొర పంటని కూడా అవి నాశనం చేస్తున్నాయి. ఈ మిక్చర్ మనం చేత్తో పట్టుకున్న పొరపాటున మన నోట్లోకి కానీ మన ముక్కులోకి కానీ వెళ్ళినా ప్రమాదం ఏమీ జరగదు, కంగారు పడకండి. వాడడం అయితే చాలా సింపుల్. నేను మా మట్టి మిశ్రమంలో మెటరైజం ముందుగానే మట్టి కలిపేటప్పుడు కలుపుతూ ఉంటాను. ఒకవేళ మెటరైజం ఆ టైంకి లేకపోయినా తర్వాత ఉంటే వాటర్లో కలిపి అది పోస్తూ ఉంటాను అనమాట. వాటర్లో కలిపేయడం కూడా ఈజీ. ఒక 10 లీటర్ బకెట్లో 1 గుప్పెడు 2 గుప్పెడులో మెటరైజం కలిపేస్తే కలిసిపోతుంది. అట్లనే ఆ తెల్లగా అయిన వాటర్ని కొంచెం ఒక్కొక్క టీ గ్లాస్ చొప్పున అన్ని కుండీలకు పోసుకుంటూ వెళ్తాను. ఒక రౌండ్కి అయిపోతుంది. అట్లా మెటరైజం ఒకవేళ కలపకపోతే ఆ పని చేస్తాను అనమాట. ఏ కుండీలో కానీ మీరు చూసుకున్నట్టయితే దగ్గరకు వచ్చి చూడండి. ఇది చూడడానికి ఇంత తేమగా తడిగా ఉంది కదా,
అసలు దీంట్లో ఏమి శంఖం పురుగులు కానీ నత్తగుల్లలు కానీ మీకు గాజు పురుగులు కానీ ఏవి ఉండవు. జలగలు కూడా వస్తాయి నర్సరీ నుంచి మొక్కలు తెచ్చుకున్నప్పుడు అప్పుడప్పుడు, అట్లాంటివి కానీ ఏవి ఉండవు. ఇంత సైజ్ పాట్కి ఒక స్పూన్ అంత వేస్తే సరిపోద్ది, ఎక్కువ క్వాంటిటీ పట్టదు. చూడండి ఇంత తీసుకున్నా కదా, ఇట్లా చల్లుతాం అంతే. ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ ఉన్నాయనిపిస్తే కొంచెం క్వాంటిటీ పెంచండి, కొంచెం ఎక్కువ చల్లుకున్నా ఏమీ అవ్వదు. నేను ఇప్పుడు మీకు డెమాన్స్ట్రేషన్ కోసం చల్లుతున్నాను తప్ప మాకు ఇప్పుడు చల్లాల్సినంత నీడ్ అయితే లేదు. అండ్ ఇది చల్లినంత మాత్రం మొక్కలు ఏం చనిపోవు కాబట్టి, వాటికి ఇంకా ఎరువులాగా పనిచేస్తుంది కాబట్టి చల్లుతున్నాను. ఇది ఇచ్చిన తర్వాత మీరు ఇమ్మీడియట్గా నోటీస్ చేస్తారు, మొక్కల్లో గ్రోత్ స్టార్ట్ అవుతుంది. వాటికి పట్టిన ఇప్పుడు ఈ పైన ఎక్కడైనా పురుగులు ఉన్నాయనుకోండి, సకింగ్ పెస్ట్లు అవి ఏమైనా అటాక్ చేస్తున్నాయి అనుకోండి, ఆ కింద వేసాం కదా ఘాటు వస్తుందన్నమాట, దాని స్మెల్ పైదాకా వచ్చేస్తుంది. ఈ ఘాటు మినిమం ఒక 3 రోజుల వరకు ఉండనే ఉంటుంది. కాబట్టి వేరే పురుగుల నుంచి కూడా బెస్ట్ సొల్యూషన్. కలిపిన క్వాంటిటీ మా తోట అంతటికి సరిపోద్దండి. నియర్లీ నాకు 300 పాట్స్ ఉన్నాయి, చిన్నవి పెద్దవి అన్నీ కలిపి. ఒకవేళ పెద్ద కంటైనర్సే ఉంటే కనుక 100 పాట్స్కి ఖచ్చితంగా సరిపోతుంది. పెరటి తోటకు కూడా వేసుకోవచ్చు ఈ విధంగానే. మనం సమ్మర్లో మల్చింగ్ కూడా చేస్తాం కదండి. ఇప్పుడు ఇట్లా కొబ్బరి పీచుతో చేశాను నేను మల్చింగ్. కొంతమంది వేరే క్లాత్లు అవి కలిపి కూడా చేసుకుంటారు, రాళ్ళు కంకర రాళ్ళు లాంటివి వేస్ట్ చేసుకుంటారు. మన ఇష్టం, మల్చింగ్ దేంతోనైనా చేసుకోవచ్చు. మల్చింగ్ చేయడం వల్ల కూడా దాంట్లో తేమ పెరిగి ఇట్లాంటి పురుగులు ఇంకా ఇతరత్ర ప్యాథోజన్స్ కూడా పుట్టడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇవి వాడడం వల్ల వాటి నుంచి, ఆ ప్యాథోజన్స్ నుంచి కూడా మనకి ఏ ప్రమాదం ఉండదు. అన్ని కుండీల్లో మీకు చూస్తున్నారు కదా, సేమ్ ఇట్లనే కొంచెం పల్చగా అట్లా చల్లుకుంటూ వెళ్ళిపోతా. ఎక్కువైనా భయపడక్కర్లేదు, అయ్యో ఎక్కువ వేస్తే ఏమైపోతుందో అని టెన్షన్ అవసరం లే. ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్స్ చూడండి మంచిగా పూస్తాయి ఈ టైంలో, వీటికి అవసరం కూడా, సీజన్ కదా ఇవి. ఇంతకుముందు ఒక రౌండ్ పూసాయి, అప్పుడు వాన వచ్చేటప్పటికి పాలినేషన్ అవ్వలేదు, అది రాలిపోయి ఎల్లో అయ్యి. ఇప్పుడు మళ్ళీ ఇదిగోండి అక్కడక్కడ మొగ్గలు కొద్దిగా కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. ఇదిగోండి ఇట్లా మొగ్గలు వస్తూ ఉన్నాయి. ఇంకా వాటిని పట్టించుకోక్కర్లేదు, అవే వస్తాయి, ఇట్లా అవుతాయి అన్నమాట. ఇది ఒక 2-3 రోజుల్లో నాకు తెలిసి పూస్తే ఇంక మనం స్పెషల్గా మనం వచ్చి పాలినేషన్ ఏం చేయకుండా కూడా అది అవుతుంది. వాన వస్తే మాత్రం అవ్వవు యూజువల్గా, అదనమాట. వాటికి ఇట్లా ఇది వేస్తూ ఉండండి, ఎరువులు సెట్ అయిపోతాయి. నేను షార్ట్ వీడియో పెట్టాను, మనకి బీరకాయలు ఇవి కోస్తూ పెట్టాను అనమాట. ఒక రౌండ్లో మేము లాస్ట్ టైం కట్ చేసినప్పుడు ఎన్ని వచ్చాయంటే 12 బీరకాయలు వచ్చాయి నియర్లీ. ఇప్పుడు ఇంకా కొన్ని ఉన్నాయి, చూపిస్తారండి. దూరం నుంచి పర్లేదు, దూరం. ఇదిగోండి ఇక్కడ కొన్ని, ఇవి కొంచెం పెద్ద అవ్వాలని చెప్పేసి వదిలిపెట్టా. ఇదిగోండి ఇది కూడా నిన్నను పాలినేషన్ చేశాను. అట్లా బీరకాయలు కూడా మంచిగానే వస్తున్నాయి, మంచి టైం కదా వాటికి కూడా. ఇక ఇట్లా జస్ట్ నాకు 4 ప్లాంట్స్ నుంచే 12 బీరకాయలు వచ్చాయి. రీజన్ ఏంటంటే ఇప్పుడు ఇట్లా ఇస్తున్నాం కదా, ఇట్లనే దీంట్లో ఇంకొకటి బోన్ మీల్, సీవీడ్ కూడా కలిపాను. ఇంకొకటి మైక్రోన్యూట్రియంట్ మిక్చర్ ఉంది వీగ్రో అని, అది కొంచెం హైగ్రో కొంచెం కలిపాను. అప్పటి నుంచి అసలు ఊపు అందుకున్నాయి. అండ్ ఈ కాకర మొక్క, ఇది వైట్ కాకర నా పైన ఉన్నది, ఇది దీంట్లో బ్యాగ్లో సైడ్కు ఉంది. ఎండకి నేను అసలు విత్తనం పెట్టలేదు, ఇది అదే వచ్చింది. ఎండకి పెరగలేదు, అసలు హాల్ట్ అయిపోయింది. నేను చచ్చిపోద్దేమో అని అనుకున్నా. కానీ ఎప్పుడైతే ఈ మిక్చర్ ఇందాక చెప్పాను కదా, ఆ మిక్చర్ కొంచెం ఇట్లా జల్లాను, జస్ట్ 3-4 డేస్లోనే నాకు అది కనిపించింది, పైకి రావడం కనిపించింది, ర్యాపిడ్గా పెరిగింది. అండ్ కొన్ని రోజుల్లోనే మనకి ఇంత పెద్ద తీగ. ఇవ్వండి పిందెలు ఇప్పుడు కొన్ని పాలినేట్ అవ్వక ఇట్లా ఎల్లో అవుతున్నాయి, కొన్ని మంచిగా అయినాయేమో కాస్తున్నాయి. సో ఫైనలీ హ్యాపీ. ఒక రకంగా మనకి సీజన్ హెల్ప్ అయింది, ఆ ఎరువులు ఇంకొంచెం దానికి మరి కొంచెం బూస్టింగ్ చేసినట్టు ఉందన్నమాట. మీరు కలుపుకున్నది ఒకవేళ మిగిలిపోయిందంటే దాన్ని అట్లనే ఒక కవర్లో వేసి పెట్టుకోండి. ఇది ఉంది కదా ఈ స్పోర్స్, ఎట్లయితే మొత్తం ఫంగస్ వస్తుంది, తెల్లగా బూజులాగా పట్టినట్టు అవుతుంది అన్నమాట. అది మంచి ఫంగసే, మన మెట్రైజం ఫంగసే అది, కాబట్టి కంగారు పడద్దు, అది మొక్కలకు వాడాల్సిందే. అప్పుడే పెట్టిన నారు దగ్గర నుంచి పెద్దగా పెరిగిన పండ్ల మొక్కల వరకు అన్నిటికీ యూస్ చేయొచ్చు. చూస్తున్నాగా ఎట్లా వేస్తున్నామో అట్లనే.
ఈ డ్రాగన్ ఫ్రూట్ కూడా ఇది కాయదనుకున్నాను, దీనికి కూడా ఒక మొగ్గ చూడండి, పువ్వు లోపట ఉంది, చూపించడం కష్టం, ఫ్రూట్ అయ్యాక చూపిస్తా పోనీ. దీంట్లోనేమో చెట్టు చిక్కుడు పెట్టాను చూడండి, మంచిగా మొలుస్తున్నాయి, పెరుగుతున్నాయి. నాకు మొన్నటి వరకు మేము పట్టించుకోక గార్డెన్ అంతా పిచ్చి పిచ్చిగా ఉండే, బట్ సీజన్ కొంచెం హెల్ప్ చేసింది. నేను మళ్ళీ వచ్చి మట్టి కలుపుకోవడం కొన్నిట్లు, ఇదిగోండి వీటిలో మట్టి మళ్ళీ రిఫ్రెష్ చేసి పెట్టాను, మంచిగా సెట్ చేసుకున్నా. మళ్ళీ గ్రీనరీ నిండింది, తీగలు అన్నీ మంచిగా పెరుగుతూ పచ్చగా మంచి కలకలాడుతుంది తోట. ఇది వాడుతుంటే నా నోరు కూడా చేదైపోయి, ఆ వేప పొడి స్మెల్ ఉంది కదా, ఆ పొగాకుకి వేప పొడికి నా గొంతంతా చేదనిపిస్తుంది. వాడేటప్పుడు మీరు బెటర్ మాస్క్ యూజ్ చేయండి. నీమ్ పౌడర్ కొంచెం కాన్సన్ట్రేటెడ్ కాబట్టి. మీకు మన దగ్గర దొరికే ఈ క్వాలిటీ ఐ డోంట్ థింక్ యూ విల్ ఫైండ్ ఎనీవేర్ ఎల్స్. మీకు ఎక్కడైనా మంచిగా దొరుకుతాయని పెడితే యూ కెన్ డెఫినెట్లీ గెట్ ఫ్రమ్ దేర్. బట్ మన దగ్గర అయితే బాగుంటుంది కాబట్టి మా దగ్గర తెప్పించుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. మాకు ఇది హాస్పిటల్లో చుట్టూ తిరగడం అట్లా అవ్వడం వల్ల పైకి రాలేక పట్టించుకోక ఒక వారం రోజులు పీక్ సమ్మర్లో నీళ్లు పోయలేదు, ఎండిపోయాయి. ఈ మొక్క ఎండిపోయింది, ఇవన్నీ ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ ఎండిపోయి ఆకులన్నీ రాలిపోయి, జామ చెట్లు అయితే కొన్ని చచ్చిపోయాయి కూడా. ఇవి మళ్ళీ నేను వచ్చి వాటర్ పోసి చూసుకున్న తర్వాత కొన్ని చిగురిచ్చాయి. ఇదిగోండి, ఇది కూడా అంతే, అంజీర్ ప్లాంట్. అక్కడ ఉన్న కొన్ని ప్లాంట్స్ కూడా అంతే. నిమ్మ ప్లాంట్స్ అయితే ఘోరం, కాకపోతే నిమ్మ మొక్కలు ఏంటంటే చాలా మొండి రకం కాబట్టి అట్లాంటి మొండి పెట్టుకోవడం బెటర్. ఒకవేళ మనకి పరిస్థితి బాగాలేకపోయినా సర్వైవ్ అవుతాయి కదా. తీగజాతి మొక్కలు పెట్టుకోవడానికి పెద్ద సైజ్ కంటైనర్స్, అంటే పెద్ద సైజు బ్యాగ్స్ వాడుతున్నాము. ఇదేమో 24x24 బ్యాగ్స్, గ్రో బ్యాగ్స్ కూడా ఉన్నాయి అవైలబుల్. ఇదేమో 15x18 బ్యాగ్, 15 ఇంచ్ డయామీటర్, 18 ఇంచ్ హైట్ ఉంటుంది. చిక్కుడుకాయ పాదులకి అట్లాంటి వాటికి బాగుంటుంది. ఈసారి కనుపు చిక్కుడు, పర్పుల్ చిక్కుడు అవన్నీ కూడా వీటిలోనే పెట్టేస్తా. ఇంకా టైం కాలేదు, ఆగస్ట్లో అట్లా పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. కనుపు చిక్కుడు లాంటివి ఇవి ఎప్పుడు వచ్చే రెగ్యులర్ చిక్కుళ్ళు. ఇవి సీడ్స్ కూడా నేను పెట్టను, అవే పడి ఎప్పుడో ఉంటాయి, వస్తూ ఉంటాయి. సమ్మర్లో అయితే 365 చిక్కుడు అంటాం కానీ సమ్మర్లో కాయవు. మా తోటలో అయితే కాయలేదు. మళ్ళీ ఇప్పుడు పూత వచ్చి ఇప్పుడు నిలబడుతుంది. సమ్మర్లో పూత వచ్చింది కానీ రాలిపోతుంది. ఈ బ్యాగ్లో ఏం చేసామంటే కంపోస్టింగ్ పాత మట్టి ఏం చేశానంటే తోడేసాను మొత్తం. ఒక్కొక్క లేయర్ మట్టి అండ్ కిచెన్ వేస్ట్ అట్లా వేసుకుంటూ చేస్తున్నాం. కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేసేటప్పుడు కూడా మనం ఇవి వస్తాయి, గ్రబ్స్ అయితే కంపల్సరీ వస్తాయి. ఈ మిక్స్చర్ నేను ఇప్పుడు చూపించింది కంపల్సరీ యాడ్ చేస్తూ ఉండండి. మీకు తర్వాత అవి పురుగులు వచ్చిన తర్వాత అవి గుడ్లు పెట్టిన పురుగులు ఎప్పుడు కనిపిస్తాయంటే అవి ఎగ్స్ ఏమంటారు ఎగ్స్ ఫర్టిలైజ్ అయ్యి అవి లార్వాల్గా మారి అవి అడల్ట్ స్టేజ్కి వచ్చినప్పుడు, ఆల్మోస్ట్ ఇంకా అవి పురుగులు అయిపోతాయన్న స్టేజ్ వచ్చినప్పుడు మనకు కనిపిస్తాయి ఆ గ్రబ్స్. ఇట్లా ఉంటాయి అన్నమాట, తెల్లగా కొబ్బరి ముక్కలా ఉంటాయి. అవి వచ్చిన తర్వాత ఏరి పడేస్తాము అంటే అంత ఎఫెక్టివ్గా ఉండదు. మీరు నేర్తారు, కొన్ని కనపడ్డాయి ఏరి పడేస్తాం. గుడ్లు అయితే మన కంటికి కనిపించవు కదా, అవి వేరలేము. కాబట్టి ముందు నుంచే వాడితే అవి గుడ్డు దశలో ఉన్నప్పుడే ఆ గుడ్లని ఇవి తినేస్తాయి, ఈ ఫంగస్ అనేది. అవి ఫర్టిలైజ్ అవ్వకుండా పురుగులుగా మారకుండా హెల్ప్ అవుతాయి కాబట్టి ముందు నుంచే వాడుకోండి. కంపోస్టింగ్లో కూడా వాడండి. ఇంతే, ఇంకా నేను చూపించినట్టు అట్లా వేసుకుంటూ వెళ్ళడమే. దీంట్లో కష్టమేం లేదు కదా, ఈజీ మెథడ్, సింపుల్గా చేసుకోవచ్చు. కాబట్టి మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నా. అందరూ కూడా ఎవరైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు, పురుగులతోటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఇది చెయ్యండి, చేస్తే రిజల్ట్ బాగుంటుంది. మొక్కలకి సకింగ్ పెస్ట్లు వస్తాయి. ఇంకొకటి ఉంటుందండి ఈ కాలంలో ఇంకొక సమస్య ఏముంటుందంటే మొక్కలు పెరుగుతున్నంత పాటు ఇవి కూడా వస్తాయి, క్యాటర్ పిల్లర్స్ కూడా బాగా వస్తాయి. వాటికి మనం వాడాల్సింది బవేరియా బ్యాసియానా, అది కూడా మన స్టోర్లో అవైలబుల్ ఉంది. బవేరియా ఏం చేస్తారంటే స్ప్రే చేయాలి అప్పుడప్పుడు, వారానికి ఒకసారి. బవేరియా ఒకటి, వెట్సీలియం, మెట్రైజం 3 కొంచెం కొంచెంగా కలుపుకొని వాటర్లో అది పిచికారీ చేయండి. మొక్కలన్నిటికి స్ప్రే చేస్తే
ఇవి వస్తాయి కదా క్యాటర్పిల్లర్స్, అవి రాకుండా ఉంటాయి, అవి మనకి అటాక్ చేయకుండా ఉంటాయి. ఒకవేళ మనకి ఫ్రూటింగ్ రాకుండా ఏమన్నా అట్లా ఉన్న ప్లాంట్స్కి పురుగులు పట్టినా వాటిని చంపకండి. వాటి వల్ల సీతాకోక చిలుకలు అవి డెవలప్ అయ్యి మన లైఫ్ సైకిల్ ఉంటుంది కదా, అది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. కాబట్టి కాపాడండి, ప్రకృతిని కాపాడండి, మొక్కలు పెంచండి. హ్యాపీ గార్డెనింగ్ ఎవ్రీవన్. అండ్ ఈ వీడియోలో అయితే ఇంతే, మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే కొంచెం ఎక్కువ మాట్లాడంటే క్షమించండి. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దామండి. బాయ్. రికార్డింగ్ ఇప్పుడు చూపి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నా. ముఖ్యంగా ఈ సీజన్లో ఇప్పుడు ఈ క్షణం ఓకే రికార్డింగ్ ఈరోజు వీడియోలో చాలా ఇంపార్టెంట్ ఈ సీజన్కి. అండ్ మాకు చాలా క్వైరీస్ కూడా వస్తున్నాయి. అది పోయినాక అది కట్ చేసి ఒకసారి. వానాకాలం ఏమిటంటే గాజు పురుగులు విపరీతంగా వస్తున్నాయని చెప్పి మాకు చాలా క్వైరీస్ వచ్చాయి. కొడతా ఉన్నా నేను ఇక్కడ. ఏం చేస్తే గాజు పురుగులు వచ్చిన ముందు ఇది వాడమని రికమెండ్ చేస్తాం. ఇది ముందుగానే మీరు కట్ చేసి ఒకసారి, అంత అవసరం లేదు. ఈ మిక్చర్ చూపిద్దురా. రికార్డ్ డన్. ఆపే కట్.